ఈ వీడియో ట్యుటోరియల్లో ఎంబుక్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఎంబుక్ కొరకు ముందుగా అప్రూవ్డ్ అగ్రిమెంట్ కావాల్సి ఉంటుంది. ఎంబుక్ను క్రియేట్ చేసే ముందు హెడ్ ఆఫ్ ఆఫీస్ అగ్రిమెంట్ను మేకరు లేదా చెక్కరు లేదా అప్రూవర్కు అసైన్ చేయవలెను. దీనిని ఎంబుక్ యొక్క వర్క్ ఫ్లో కాన్ఫిగరేటర్ ద్వారా చేయవచ్చు. ఎంబుక్ క్రియేట్ చేసేందుకు ఈ స్టెప్స్ తప్పనిసరి ప్రక్రియ. చెక్కరు లేదా అప్రూవర్కు వాల్యూ లిమిట్స్ SAP టూల్ ఇంజిన్ ద్వారా సిస్టమ్ డ్రివెన్ గా ఉంటాయి. వివరముల కొరకు వర్క్ ఫ్లో కాన్ఫిగరేటర్ ఆఫ్ ఎంబుక్ ట్యుటోరియల్ ను రెఫర్ చేయవలెను. తదుపరి దశల్లో మేకర్ ఎంబుక్ ను క్రియేట్ చేయడం చూడగలరు. వర్క్స్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. వర్క్స్ ట్యాబ్ ను క్లిక్ చేయడం ద్వారా వర్క్స్ కి సంబంధించిన అన్ని ట్యాబ్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఎంబుక్ టైల్ ను క్లిక్ చేయండి. ప్లస్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మనము కొత్త డిజిటల్ ఎంబుక్ పేజ్ ను క్రియేట్ చేయగలము. ప్లస్ బటన్ ని క్లిక్ చేయండి. పూర్తి స్క్రీన్ ను చూడడం కొరకు ఫుల్ స్క్రీన్ బటన్ ని క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ బటన్ ని క్లిక్ చేయండి. ప్రతి యూజర్ కు అగ్రిమెంట్ ను అసైన్ చేయడం జరుగుతుంది. ప్రతి అగ్రిమెంట్ కొరకు ప్రతి యూజర్ కు కొత్త ఎంబుక్ పేజ్ క్రియేట్ చేయడము జరుగుతుంది. తర్వాత లెవెల్ కి సబ్మిట్ చేసేంత వరకు ఇదే ఎంబుక్ పేజ్ ప్రాసెస్ చేయబడుతుంది. ఒకే ఎంబుక్ పేజ్ నందు మల్టిపుల్ స్పెసిఫికేషన్స్ కు మల్టిపుల్ ఎంట్రీస్ ను యాడ్ చేయగలము. సబ్మిట్ చేయబడిన ఎంబుక్ పేజ్ నందు ఏవైనా ఎంట్రీస్ చేయవలసి ఉన్నా లేదా యూజర్ కి మార్పులు జరిగినా కొత్త ఎంబుక్ పేజ్ ను క్రియేట్ చేయవలసి ఉంటుంది. అగ్రిమెంట్ నెంబర్ ఇన్పుట్ బటన్ ని క్లిక్ చేయండి. యూజర్ కి మల్టిపుల్ అగ్రిమెంట్స్ అసైన్ చేయబడి ఉంటే సెర్చ్ ఆప్షన్ ని వినియోగించి మనకు కావలసినటువంటి అగ్రిమెంట్ నెంబర్ ను సెలెక్ట్ చేసుకోగలము. సెర్చ్ ఫీల్డ్ నందు తగిన అగ్రిమెంట్ నెంబర్ ను ఎంటర్ చేసి ఆ అగ్రిమెంట్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ మనము సెర్చ్ ఫీల్డ్ ద్వారా అగ్రిమెంట్ ను సెలెక్ట్ చేసుకుంటాము. ఉదాహరణకు ఈ అగ్రిమెంట్ నెంబర్ ను సెలెక్ట్ చేయండి. గమనిక: అగ్రిమెంట్ నుండి వివరములు ఆటోమేటిక్ గా ఎంబుక్ కు ఆటో పాపులేట్ చేయబడతాయి. మనం సెలెక్ట్ చేసినటువంటి అగ్రిమెంట్ నెంబర్ ద్వారా దానికి సంబంధించిన వివరములన్నీ ఇక్కడ ఆటో పాపులేట్ చేయడము జరిగింది. నేమ్ ఆఫ్ వర్క్ అగ్రిమెంట్ నెంబర్ సెలెక్ట్ చేసాము. నేమ్ ఆఫ్ వర్క్ మరియు వెండర్ నేము, అగ్రిమెంట్ డేటు, సో ఈ డీటెయిల్స్, అగ్రిమెంట్ టైపు, ఈ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా సిస్టమ్ పాపులేట్ చేయబడింది. మెజర్మెంట్ డేట్ ను మాన్యువల్ గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంబుక్ నందు మెన్షన్ చేసిన వర్క్ ఆర్డర్ డేట్ నందు లేదా వర్క్ ఆర్డర్ డేట్ తరువాత మాత్రమే మనము మెజర్మెంట్స్ ను చేయగలము. వర్క్ ఆర్డర్ డేటు
అగ్రిమెంట్ డేట్ కంటే ముందుదై ఉండవచ్చును. స్పెసిఫికేషన్స్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. మల్టిపుల్ స్పెసిఫికేషన్స్ ను యాడ్ చేయడం కొరకు ప్లస్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మల్టిపుల్ స్పెసిఫికేషన్స్ ను యాడ్ చేసుకోగలము. ప్లస్ బటన్ ని క్లిక్ చేయండి. అగ్రిమెంట్ నందు లభ్యముగా ఉన్న అన్ని స్పెసిఫికేషన్స్ ను ఈ ఇన్పుట్ హెల్ప్ ద్వారా మనము చూడగలము. అందులో తగిన స్పెసిఫికేషన్స్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్పెసిఫికేషన్ యొక్క వాల్యూస్ ను వేరొక స్పెసిఫికేషన్ కు సెలెక్ట్ చేయడానికి ముందే కంప్లీట్ గా ఎంటర్ చేయవలను. ఒక ఎంబుక్ పేజ్ నందు మల్టిపుల్ స్పెసిఫికేషన్స్ ను ఎంట్రీస్ క్యాప్చర్ చేయగలరు. సెలెక్ట్ స్పెసిఫికేషన్ ఇన్పుట్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మెజర్మెంట్స్ టేపు లేదా లెవెల్స్ ద్వారా జరిగినవా లేదా అని ప్రతి స్పెసిఫికేషన్ లెవెల్ ఫీల్డ్ బుక్ ద్వారా ఐడెంటిఫై చేయబడుతుంది. ఇది స్పెసిఫికేషన్ మాస్టర్ ను క్రియేట్ చేసేటప్పుడు క్యాప్చర్ చేయబడుతుంది. సెర్చ్ ఫీల్డ్ ద్వారా తగిన స్పెసిఫికేషన్ ను సెర్చ్ చేసి మీకు కావలసిన స్పెసిఫికేషన్ ను యాడ్ చేసుకోగలరు. ఉదాహరణకు ఈ స్పెసిఫికేషన్ ను సెలెక్ట్ చేయండి. ఓకే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా స్పెసిఫికేషన్ ను యాడ్ చేయగలము. ఎల్ఎఫ్ బుక్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ను ఎల్ఎఫ్ బుక్ ఇనిషియల్ మరియు ఫైనల్ ఎంట్రీస్ కొరకు సిస్టమ్ ప్రాంప్ట్ చేస్తుంది. ఎల్బిడి మరియు ఎల్ఎఫ్ బుక్ సంబంధిత స్పెసిఫికేషన్స్ కొరకు కూడా క్యాప్చర్ చేసేందుకు ఆప్షన్స్ అందించబడినవి. ఒకవేళ ముందుగానే ఎల్ఎఫ్ బుక్ నందు ఎల్బిడిస్ ను ఎంటర్ చేసినట్లయితే దానిని ఎంబుక్ నందు ఉన్న స్పెసిఫికేషన్ అంతటా కంటిన్యూ చేయవలెను. ఒకే ఎంబుక్ నందు ఒకే స్పెసిఫికేషన్ కొరకు ఎల్బిడి మరియు ఎల్ఎఫ్ ఎంట్రీస్ మధ్య ఇంటర్చేంజ్ చేసే ఆప్షన్ లేదు. ఇక్కడ ఎల్బిడి ఎంట్రీస్ చూపించబడినవి. ఎల్ఎఫ్ బుక్ ఎంట్రీస్ కొరకు ఎల్ఎఫ్ బుక్ ట్యుటోరియల్ ను చూడవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్న డిలీట్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి అన్ని స్పెసిఫికేషన్స్ ను డిలీట్ చేసుకోగలము. మీకు మల్టిపుల్ స్పెసిఫికేషన్స్ యాడ్ చేసి ఉన్నట్లయితే మీకు ఏది అవసరం లేదో దాన్ని డిలీట్ బటన్ ద్వారా మీరు డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ బటన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ యాడ్ చేసినటువంటి స్పెసిఫికేషన్ మనము డిలీట్ చేస్తున్నాము. ఓకే బటన్ ని క్లిక్ చేయండి. ప్లస్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా స్పెసిఫికేషన్ ను యాడ్ చేయగలము. సెలెక్ట్ స్పెసిఫికేషన్ ఇన్పుట్ బటన్ ని క్లిక్ చేయండి. స్క్రోల్ బార్ ను వినియోగించి కావలసిన స్క్రీన్ ఏరియాను చూడగలము. ఈ స్పెసిఫికేషన్ ని సెలెక్ట్ చేయండి.
ఓకే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫైనల్ రీడింగ్ ఆప్షన్ని చెక్ బాక్స్ని క్లిక్ చేయడం ద్వారా ఎంబుక్ కొరకు ఫైనల్ రీడింగ్ను ఎంట్రీగా ఐడెంటిఫై చేసేందుకు సెలెక్ట్ చేస్తాము. ఫైనల్ రీడింగ్ చెక్ బాక్స్ను క్లిక్ చేయండి. ముందుకు కొనసాగడం కొరకు ఓకే బటన్ని క్లిక్ చేస్తే ముందుకు వెళ్ళగలము. ఇక్కడ మనం ఎంట్రీ చేసినటువంటి ఫైనల్ రీడింగ్ కాదా అని అడగడం జరిగింది. ఫైనల్ రీడింగ్ అయితే ఓకే బటన్ని క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకవేళ వద్దనుకుంటే క్యాన్సిల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము క్యాన్సిల్ చేసుకోగలము. క్యాన్సిల్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనము సెలెక్ట్ చేసినటువంటి స్పెసిఫికేషన్ యొక్క వివరములు అనగా స్పెసిఫికేషన్ నెంబరు, యూనిట్ ఆఫ్ మెజరు, టోటల్ అగ్రిమెంట్ క్వాంటిటీ, టోటల్ రికార్డెడ్ క్వాంటిటీ, ప్రజెంట్ మెజర్మెంట్స్ క్వాంటిటీ డిస్ప్లే చేయడం జరిగింది. క్రియేట్ షేప్ క్లాస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా స్పెసిఫికేషన్ యొక్క యూనిట్ ఆఫ్ మెజర్, ఈ యూనిట్ కు సంబంధించినటువంటి షేప్స్ మాత్రమే మనకు ఇక్కడ డిస్ప్లే చేయబడతాయి. క్రియేట్ షేప్ ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన యూనిట్ క్యూబిక్ మీటర్, దానికి సంబంధించినటువంటి అన్ని షేప్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇందులో నుండి తగిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని వాటికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు సిలిండర్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. స్క్రోల్ బార్ను క్లిక్ చేయడం ద్వారా మనకు కావలసిన ఏరియాను చూడగలము. మనం సెలెక్ట్ చేసినటువంటి షేప్ కు సంబంధించిన డైమెన్షన్స్ ఇక్కడ డిస్ప్లే చేయబడినవి. ఇక్కడ ఉదాహరణకి డయామీటర్ మరియు ఆల్టిట్యూడ్ డైమెన్షన్స్ గా తీసుకోబడినవి. ఇక్కడ డయామీటర్ మరియు ఆల్టిట్యూడ్ ను మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. డిస్క్రిప్షన్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. సో మీరు ఏ మెజర్మెంట్ ను రికార్డ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ను ఎంటర్ చేయగలరు. డయామీటర్ మరియు ఆల్టిట్యూడ్ యొక్క వాల్యూస్ ను ఎంటర్ చేయడం ద్వారా ఆ వాల్యూస్ కి యావరేజ్ క్యాల్కులేట్ చేసుకోబడుతుంది. యావరేజ్ బటన్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డయామీటర్స్, వాటికి సంబంధించిన మెజర్డ్ వాల్యూస్ మనము ఇక్కడ ఎంటర్ చేసుకోగలము. వాటి యొక్క అన్ని వివరములు యావరేజ్ చేసి మనకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ ఫీల్డ్ బాక్స్ ను ఫిల్ చేయండి. డయామీటర్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. డిస్క్రిప్షన్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. డయామీటర్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. డిస్క్రిప్షన్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. డయామీటర్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. మీరు మెజర్ చేసుకున్నటువంటి అన్ని వివరములను మనము ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. మరియు సిస్టమ్ ఆటోమేటిక్ గా యావరేజ్ డయామీటర్ యొక్క వాల్యూ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది.
ఇక్కడ కనిపిస్తున్నటువంటి బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఇంకా కావలసిన మెజర్మెంట్స్ను యాడ్ చేసుకోగలము. యాడ్ మెజర్మెంట్ బటన్ని క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. డయామీటర్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. ఒకవేళ మనకు ఇందులో ఏదైనా ఎంట్రీ చేసినటువంటి వాల్యూస్ అవసరం లేదనుకుంటే డిలీట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము డిలీట్ చేసుకోగలము. ఉదాహరణకి మనకి ఈ ఎంట్రీ అవసరం లేదనుకుంటే డిలీట్ మెజర్మెంట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఆ మెజర్మెంట్ మనము డిలీట్ చేయగలము. ఇంకా మనకి ఏదైనా మెజర్మెంట్స్ ను యాడ్ చేయాలనుకుంటే యాడ్ మెజర్మెంట్ బటన్ని క్లిక్ చేసి యాడ్ చేసుకోగలము. డిస్క్రిప్షన్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. డయామీటర్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. ఇక్కడ గమనించగలరు యావరేజ్ డయామీటర్ సిస్టమ్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మల్టిపుల్ మెజర్మెంట్స్ ని యాడ్ చేయగలము. మనము ఎంట్రీస్ చేసినటువంటి మెజర్మెంట్స్ యొక్క వాల్యూము సిస్టమ్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ చేసి మనకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందని గమనించగలరు. మనం ఏ షేప్ ను సెలెక్ట్ చేసామో దానికి సంబంధించినటువంటి వాల్యూము లేదా ఏరియాకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనం సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్క షేప్ ప్రకారము వాల్యూము లేదా ఏరియాను క్యాల్కులేట్ చేసేందుకు ఇక్కడ ఫార్ములా డిఫైన్ చేయబడింది. నోట్స్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మనకు కావలసిన నోట్స్ ను ఎంటర్ చేసుకోగలము. నోట్స్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. ఆ మెజర్మెంట్స్ కు సంబంధించిన నోట్స్ ఏవైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ నోట్స్ ను ఫిల్ చేయగలరు. నోట్స్ ను ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఆ నోట్స్ ను మనము యాడ్ చేయగలము. ఇంతవరకు మనం రికార్డ్ చేసినటువంటి మెజర్మెంట్స్ అన్నిటినీ బిల్లింగ్ కొరకు పంపాలి అనుకుంటే బిల్లింగ్ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేయడం ద్వారా మనం బిల్లింగ్ కొరకు పంపగలము. ఒకవేళ మనం ఎంట్రీ చేసినటువంటి మెజర్మెంట్స్ అన్ని బిల్లింగ్ కొరకు పంపకూడదు అనుకుంటే బిల్లింగ్ చెక్ బాక్స్ ని డీసెలెక్ట్ చేయవలసి ఉంటుంది. బిల్లింగ్ బాక్స్ ను అన్చెక్ చేయడంతో బిల్లింగ్ కొరకు రికార్డెడ్ మెజర్మెంట్స్ ను స్కిప్ చేయగలము. ఎక్కడైతే మెజర్మెంట్స్ చేయబడుతుంది కానీ బిల్లింగ్ కొరకు పంపబడదో అటువంటి ప్రీ మెజర్మెంట్స్ కొరకు ఈ ఆప్షన్ ని ఉపయోగిస్తాము. ఈపీసీ కాంట్రాక్ట్ నందు స్పెసిఫికేషన్స్ మెజర్ చేయబడతాయి కానీ బిల్లింగ్ పేమెంట్ షెడ్యూల్ ఆధారంగా జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేసిన కేసు నందు స్పెసిఫికేషన్ ను మెజర్ చేయవచ్చు మరియు బిల్లింగ్ ఆప్షన్ ను డీసెలెక్ట్ చేయవచ్చు. బిల్లింగ్ చెక్ బాక్స్ ను డీసెలెక్ట్ చేయండి. బిల్లింగ్ చెక్ బాక్స్ ను సెలెక్ట్ చేయండి. మనకు ఎంటర్ చేసినటువంటి అన్ని మెజర్మెంట్స్ మనకు వద్దు అనుకుంటే డిలీట్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ మెజర్మెంట్స్ ను రికార్డ్ చేయగలరు, డిలీట్ చేయగలరు.
ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము బిల్లింగ్ కి సంబంధించిన రోను యాడ్ చేసుకోగలము. యాడ్ రో ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. కౌంట్ బాక్స్ ను ఫిల్ చేయండి. కౌంట్ బాక్స్ ను ఫిల్ చేయండి. డిడక్షన్ చెక్ బాక్స్ ఆప్షన్స్ కూడా మనకు ఇక్కడ లభ్యంగా ఉన్నవి. డిడక్షన్ మెజర్మెంట్స్ రికార్డ్స్ ను ఎంటర్ చేసేందుకు కూడా ఆప్షన్ లభ్యంగా ఉన్నది. మనం ఏవైనా మెజర్మెంట్స్ సంబంధించినటువంటి వాటిలో డిడక్షన్ చేయాలి అనుకుంటే ఈ చెక్ బాక్స్ ను క్లిక్ చేయడం ద్వారా మనము ఆ యొక్క మెజర్మెంట్స్ ను డిడక్ట్ చేయగలము. ఇక్కడ డిడక్షన్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయబడుతుంది మరియు నెగిటివ్ వాల్యూస్ తో వాల్యూమ్ ఫీల్డ్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ చేయబడుతుంది. డిడక్షన్ చెక్ బాక్స్ ను క్లిక్ చేయండి. యావరేజ్ డయామీటర్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. ఆల్టిట్యూడ్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. సో మనం ఏవైతే ఏ వాల్యూస్ అయితే డిడక్ట్ చేయాలనుకుంటున్నామో సో ఇక్కడ డిడక్షన్ చెక్ బాక్స్ క్లిక్ చేయడం ద్వారా వాటి యొక్క వాల్యూము నెగిటివ్ లో చూపబడినదని గమనించగలరు. వాల్యూమ్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. యాడ్ రో ప్లస్ బటన్ ని క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. కౌంట్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. కౌంట్ బాక్స్ ను ఫిల్ చేయండి. డయామీటర్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. ఆల్టిట్యూడ్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ చేయబడింది. ఒకవేళ మనకు ఈ మెజర్మెంట్స్ అవసరం లేదనుకుంటే డెలీట్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ మెజర్మెంట్ ను మనము డెలీట్ చేయగలము. డెలీట్ మెజర్మెంట్ బటన్ ని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసేందుకు ఓకే బటన్ ని క్లిక్ చేయండి. సో మనకు కావాల్సినటువంటి అన్ని మెజర్మెంట్స్ మనము ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మనము సేవ్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా వాటన్నిటిని మనము సేవ్ చేసుకోగలము. బిల్లింగ్ పంపాలా వద్దా అన్నది మీ యొక్క డెసిషన్. బిల్లింగ్ పంపాలనుకుంటే చెక్ బాక్స్ ను సెలెక్ట్ చేయండి, వద్దనుకుంటే డీసెలెక్ట్ చేయండి. ఏవైనా మెజర్మెంట్స్ అవసరం లేదనుకుంటే డిలీట్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మనము డిలీట్ చేయగలము. కావలసిన స్క్రీన్ ఏరియాను చూడడం కొరకు స్క్రోల్ బార్ ను వినియోగించండి. కావలసిన స్క్రీన్ ఏరియాను చూడడం కొరకు స్క్రోల్ బార్ ను వినియోగించండి. గమనిక, ఇప్పటి వరకు మనము ఎంటర్ చేసినటువంటి అన్ని మెజర్మెంట్స్ ను స్క్రీన్ పై డిస్ప్లే చేయడం జరిగింది మరియు వాటి యొక్క టోటల్ అమౌంట్, అగ్రిమెంట్ క్వాంటిటీ మరియు టోటల్ రికార్డెడ్ క్వాంటిటీ, ప్రజెంట్ మెజర్డ్ క్వాంటిటీ స్క్రీన్ పై డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు మెజర్ చేసిన క్వాంటిటీస్ అప్డేట్ చేయబడింది మరియు స్క్రీన్ పై డిస్ప్లే చేయడం జరిగింది. ప్లస్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా స్పెసిఫికేషన్ ను యాడ్ చేయగలము. సెలెక్ట్ స్పెసిఫికేషన్ ఇన్పుట్ బటన్ ని క్లిక్ చేయండి. సెర్చ్ ఫీల్డ్ ని వినియోగించి కావలసినటువంటి
స్పెసిఫికేషన్ను సెట్ చేసి సెలెక్ట్ చేసుకోగలము. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన స్క్రీన్ ఏరియాను చూడగలము. మీకు తగిన స్పెసిఫికేషన్ను సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు ఈ స్పెసిఫికేషన్ను సెలెక్ట్ చేయండి. ఓకే బటన్ని క్లిక్ చేయడం ద్వారా స్పెసిఫికేషన్ను యాడ్ చేయగలము. ఇక్కడ ఆల్రెడీ ఒక స్పెసిఫికేషన్ మనం యాడ్ చేసాము మరియు రెండో స్పెసిఫికేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. మనకు కావలసిన స్పెసిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూడడం కొరకు ఆ స్పెసిఫికేషన్ను సెలెక్ట్ చేయండి. ఈ స్పెసిఫికేషన్ను సెలెక్ట్ చేయండి. దానికి తగినటువంటి డీటెయిల్స్ అన్ని మనము ఇక్కడ చూడగలము. తర్వాతి స్పెసిఫికేషన్ను సెలెక్ట్ చేయండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. టోటల్ అగ్రిమెంట్ క్వాంటిటీ, టోటల్ రికార్డెడ్ క్వాంటిటీ, ప్రజెంట్ మెజర్మెంట్ క్వాంటిటీ. బట్ ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్ స్క్వేర్ మీటర్ కావున దానికి సంబంధించినటువంటి షేప్స్ మనకు ఇక్కడ డిస్ప్లే చేయబడతాయి. ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా స్క్వేర్ మీటర్కి సంబంధించిన షేప్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. క్రియేట్ ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. స్క్వేర్ మీటర్ కి సంబంధించినటువంటి అన్ని షేప్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇందులో మీకు తగిన ఆప్షన్ ను ఎంచుకోండి. ఉదాహరణకు ఇక్కడ స్క్వేర్ ను సెలెక్ట్ చేయండి. స్క్రోల్ బార్ ను వినియోగించి కావలసిన స్క్రీన్ ఏరియాను చూడగలరు. డిస్క్రిప్షన్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. కౌంట్ బాక్స్ ను ఫిల్ చేయండి. కౌంట్ బాక్స్ ను ఫిల్ చేయండి. డైమెన్షన్ సైడ్ గా మాత్రమే తీసుకోవడం జరిగింది. సైడ్ ఫీల్డ్ బాక్స్ ను ఫిల్ చేయండి. స్క్వేర్ కావున వన్ సైడ్ మాత్రమే మనం వన్ సైడ్ వాల్యూ మాత్రమే ఎంటర్ చేస్తాం. స్క్రోల్ బార్ ను క్లిక్ చేయడం ద్వారా కావలసిన స్క్రీన్ ఏరియాను చూడగలము. ఇక్కడ మనము ఎంటర్ చేసినటువంటి మెజర్మెంట్స్ వాల్యూ మనకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మెజర్మెంట్స్ టోటల్. ఈ ఎంబుక్ కు ఎంటర్ చేసినటువంటి అన్ని స్పెసిఫికేషన్స్, వాటి యొక్క మెజర్మెంట్స్ సంబంధించినటువంటి టోటల్ క్వాంటిటీ, టోటల్ మెజర్డ్ క్వాంటిటీ మనకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. డాక్యుమెంట్ ఫ్లో ట్యాబ్ ను క్లిక్ చేయండి. అటాచ్మెంట్స్ ట్యాబ్స్ ను క్లిక్ చేయండి. ప్లస్ బటన్ ను వినియోగించి ఈ మెజర్మెంట్స్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేదా ఫోటోస్ ఏవైనా యాడ్ చేసుకోగలము. ఫైల్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. ఫైల్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ మీకు వర్క్ కు సంబంధించింది ఎంటర్ చేసుకోగలరు. అప్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి. అప్లోడ్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మన సిస్టమ్ నందు ఉన్నటువంటి ఫైల్స్ ను సెలెక్ట్ చేసుకోగలము. ఈ వర్క్ కు తగిన డాక్యుమెంట్స్ మనము యాడ్ చేయగలము. ఉదాహరణకు ఈ ఫోటోగ్రాఫ్ ను సెలెక్ట్ చేయండి. ఓపెన్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఆ ఫోటోని మనము ఇక్కడ యాడ్ చేసాము. నోట్స్ ఫీల్డ్ ను క్లిక్ చేయడం ద్వారా యూజరు తగిన నోట్స్ ను ఎంటర్ చేయగలరు. ఎంబుక్ ను అప్రూవల్ కొరకు చెక్ లేదా అప్రూవల్ కొరకు సబ్మిట్ చేయడానికి ముందు నోట్స్ ను తప్పనిసరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. నోట్స్ ఫీల్డ్ ను ఫిల్ చేయండి. మీ వర్క్ కు సంబంధించిన నోట్స్ ఏవైతే ఉన్నట్లయితే వాటిని మనము ఇక్కడ ఎంటర్ చేయగలము.
నోట్స్ ఫీల్డ్ ను ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఆ నోట్స్ ని సేవ్ చేసుకోగలము. ఇక్కడ స్టేటస్ గమనించగలరు. ప్రజెంట్ డ్రాఫ్ట్ లో ఉంది. మనము ఈ డాక్యుమెంట్ ను నెక్స్ట్ లెవెల్ అధికారికి మనము ఇంకా సబ్మిట్ చేయలేదు. ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో అప్పుడు ఇన్ ప్రాసెస్ గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. స్టేటస్ ఇన్ ప్రాసెస్ గా మారడము గమనించగలరు. సేవ్ బటన్ ని క్లిక్ చేయండి. వర్క్ ఫ్లో లాగ్ ను క్లిక్ చేయండి. వర్క్ ఫ్లో లాగ్ నందు ఈ డాక్యుమెంట్ యొక్క స్టేటస్ ను మనము తెలుసుకోగలము. ఈ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి అంటే ఎవరు క్రియేట్ చేశారో, తర్వాత ఎవరికి పంపించారు, సో ఏ లెవెల్లో మనకి అప్రూవల్ కానీ లేదా చెకింగ్ కానీ ఉన్నదన్న స్టేటస్ మనము ఇక్కడ గమనించగలరు. ఫుల్ స్క్రీన్ బటన్ ని క్లిక్ చేయండి. ఎంబుక్ ఇక్కడ అన్ని ఎంబుక్ పేజెస్ డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ మనకు కావాల్సిన ఎంబుక్ ను క్లిక్ చేయండి. ఈ ఎంబుక్ పేజ్ ను క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా పూర్తి స్క్రీన్ ను చూడగలము. ఎడిట్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ ఎంబుక్ పేజ్ ని మనము ఎడిట్ చేయగలము. ఎడిట్ బటన్ ని క్లిక్ చేయండి. ఎడిట్ బటన్ ని క్లిక్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్ ను సబ్మిట్ చేయాలనుకుంటే సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా డాక్యుమెంట్ ను నెక్స్ట్ లెవెల్ అధికారికి సబ్మిట్ చేయగలము. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసేందుకు ఓకే బటన్ ని క్లిక్ చేయండి. ఈ డిజిటల్ ఎంబుక్ ను మనము ఓకే చేసాము. మనము నెక్స్ట్ లెవెల్ అధికారికి ఈ డిజిటల్ ఎంబుక్ ను మనము సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్టేటస్ కూడా ఇన్ ప్రాసెస్ గా మారడం జరిగిందని గమనించగలరు. వర్క్ ఫ్లో లాగ్ కూడా మనం సబ్మిట్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా వర్క్ ఫ్లో లాగ్ అప్డేట్ అవ్వడము జరుగుతుంది. వర్క్ ఫ్లో లాగ్ ను క్లిక్ చేయండి. చూడండి, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఈ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇంతకుముందు మనకు ఈ డీటెయిల్స్ డిస్ప్లే చేయలేదు. సో ఇక్కడ స్టేటస్ కంప్లీటెడ్, నెక్స్ట్ లెవెల్లో రెడీగా ఉన్నదని గమనించగలరు. ఎగ్జిట్ ఫుల్ స్క్రీన్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా పూర్తి స్క్రీన్ ను ఎగ్జిట్ అవ్వగలము. ఇన్ ప్రాసెస్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా ఇన్ ప్రాసెస్ నందు ఉన్నటువంటి ఎంబుక్స్ మనము చూడగలము. ఎడమ ప్యానెల్ నందు ఉన్న ఇన్ ప్రాసెస్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఈ ఎంబుక్ పేజ్ ను క్లిక్ చేయండి. హోమ్ బటన్ ని క్లిక్ చేయండి. మనము డిజిటల్ ఎంబుక్ ను క్రియేట్ చేసి అప్రూవల్ కొరకు లేదా చెక్ లేదా అప్రూవల్ కొరకు అప్రూవర్ కి సబ్మిట్ చేయడము జరిగింది. మనం విజయవంతంగా ఎంబుక్ పేజ్ ను క్రియేట్ చేసి అప్రూవల్ కు సబ్మిట్ చేయడం జరిగింది. సో ఎంబుక్ పేజ్ ను క్రియేట్ చేయడానికి ముందు అప్రూవ్డ్ అగ్రిమెంట్స్ మనకు అవసరం ఉంటుంది. ఆ అప్రూవ్డ్ అగ్రిమెంట్స్ కు మేకరు లేదా చెక్కరు లేదా అప్రూవర్ ని వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ సెటప్ ద్వారా మనము వాళ్ళని అసైన్ చేయవలసి ఉంటుంది. డిజిటల్ ఎంబుక్ ను విజయవంతంగా పూర్తి చేశాము.